Daily. Taste the Daily. కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య పిలుపునిచ్చారు. ఇక ఖమ్మం జిల్లా తర్లాడ మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. పేదలకు ఉచిత విద్యుత్, పెన్షన్లు, సబ్సిడీలపై గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం సీఎం రేవంత్ కు గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి బహుమతి అందించాలని కోరారు. మనం తల్లాడ మండలంలో ప్రచారంలో ఉన్నాము. సర్పంచ్ మనకు 3వ విడతలో 17వ తారీఖు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తల్లాడ మండలం రోజుకొక మండలం తిరుగుతున్నాము. ఏ ఊరు వెళ్ళినా కూడా కాంగ్రెస్ పథకాలు ప్రతి ఇంటికి అందుతా ఉన్నాయి. ప్రజల స్పందన కూడా అనూహ్యంగా ఉంది. ఆల్రెడీ మనం మొదటి విడత పోలింగ్ ఫలితాలు చూడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభంజనం మరి మిగతా ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోవడం జరిగింది. సేమ్ రిజల్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఇంకా కొంచెం ఎక్కువగానే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎందుకు అంటే మేము చేసిన అభివృద్ధి పనులు అలా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతి కింద తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం కానీ, అలాగే మన రైతులకు కూడా రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, అలాగే మనం బోనస్ కూడా ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 2 నుంచి 3 పథకాలు అయితే ఖచ్చితంగా అందుతున్నాయి. కనుక ప్రజలు కూడా అభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారు.